హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని, మీతో పాటు ఈ నందు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కోసం నాకైతే చాలా మంది ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు. అండ్ ఈ వీడియో చేయక్క, ప్లీజ్ తొందరగా చేయక్క అని కామెంట్స్‌లో కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు. పర్సనల్‌గా ఎక్కువ చాటింగే చేశారనమాట. ఎక్కువ మెసేజ్ చేశారు వీడియో చేయక్క అని. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ సారీ కూడా చెప్పాలనుకుంటున్నాను. సారీ ఎందుకంటే ఈ వీడియో నిన్నే చేయాలి. బట్ నిన్న టైం లేక అంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఏ ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా నందు గుర్తొచ్చి నందు వాయిస్‌లో మీరు ఆ వీడియో వినాలనుకుంటున్నారు కదా! చాలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను నేను. అంటే మీ అందరికీ నేను గుర్తొస్తాను. ఏదైనా ఒక కళ్యాణ్ గురించి గానీ, తనుజ గురించి గానీ ఏదైనా వీడియో చూసినా, వాళ్ళ ఇంటర్వ్యూ గురించి గానీ, వేరే గురించి గానీ చూసినా అంటే వెంటనే నందు అక్కకి మెసేజ్ చేయాలి అని మెసేజ్ పెడతారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ దానికోసం. మీ అందరికీ ఐ లవ్ యూ ఆల్. మీకు కూడా నేను నచ్చితే లవ్ యూనో ఎలానో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఈ వీడియోలోనే మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే సెకండ్ పార్ట్ పెడతాను. అది కూడా చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అది కూడా చూడండి. అది కూడా చూసి లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఏదైనా సరే లవ్ సింబల్ అయినా కామెంట్ పెట్టండి. ఏదో ఒక నిజంగా ఈ వీడియో చేయడానికి నేను 2 డేస్ మామూలుగా అయితే తొందరగా వీడియోస్ చేసేస్తాను. ఏదైనా అప్డేట్ వీడియో అయితే అదైతే ఇదైతే తొందరగా వీడియో చేసేస్తాను. బట్ ఈ వీడియో చేయడానికి నాకు ఫస్ట్ చేద్దామా వద్దా అని అనుకున్నాను. అంటే ఎందుకులే అందరూ వినుంటారు కదా! మళ్ళీ నేను ఎందుకు చేయటం అని అనుకున్నాను. బట్ అందరూ రిక్వెస్ట్ చేయటం వల్ల అంటే అందరూ మెసేజ్ చేయడం వల్ల వీడియో చేశాను. బట్ ఇంకొక రీజన్ ఏంటంటే కళ్యాణ్ అంత క్లారిటీగా, అంత జెన్యూన్‌గా, అంత క్లెవర్‌గా అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అదే మాట్లాడుతూ అంటే జోక్ వేసే దగ్గర జోకు, పంచెస్ వేసే దగ్గర పంచెస్ అంటే అంత బాగా మాట్లాడాడు. అంత బాగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలనా? అంటే మీకు వివరించి నేను అంత క్లారిటీగా చెప్పగలనా అని కొంచెం భయమేసింది. బట్ ట్రై చేస్తాను. నిజంగా కళ్యాణ్ అయితే ఈ ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడాడు. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఇప్పటికి చాలా మెచ్యూర్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. కళ్యాణే చెప్తాడు కదా! నేను ఇంటర్వ్యూకి ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేకపోయానంటే ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ నా దగ్గర ఉండాలి కదా! మీరు అడిగే క్వెషన్స్‌కి నేను చెప్పగలను అన్నప్పుడే నేను ఇంటర్వ్యూకి రాగలను అని అన్నాడు కదా! అలానే తను ఆ సిట్యుయేషన్‌కి అంటే అంత మెచ్యూర్‌గా ఆలోచించి అన్ని క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే లెవెల్‌లో వచ్చి తను ఒక సమాధానం చెప్పాడు కదా! నిజంగా అప్రిషియేట్ చేయాలన్నమాట. చాలా బాగా చెప్పాడు. క్లారిటీగా అంటే తన మనసులో ఏమనుకుంటున్నాడో అది చెప్పేసాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. అదే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వస్తూనే మన కళ్యాణ్‌తో పరిచయం అయింది కదా! వర్ష వస్తూనే తమ్ముడు అనేసింది. తమ్ముడు నిజంగా నిన్ను చూస్తే మా ఇంట్లో ఇలాంటి తమ్ముడు నాకు ఉండాలి కదా అని అనిపించింది. అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి మన ఇంట్లో ఇలాంటి తమ్ముడు కానీ, ఇలాంటి కొడుకు కానీ, ఇలాంటి అన్న కానీ ఉంటే బాగుండని నేను అగ్ని పరీక్ష మొదలైనప్పటి నుంచి నువ్వు ట్రోఫీ ఎత్తే వరకు నేను ప్రతిరోజు బిగ్ బాస్ చూశాను. ఓన్లీ నీకోసం అని చెప్పింది వర్ష. నాకైతే బాగా నచ్చింది. అంటే నిజంగా చూసిందా అని అనిపించింది. నిజంగా చూస్తేనే కదా చెప్పింది. అలా చూసాను అనిపించింది. నాకు నిజంగా నచ్చింది. అందరు ప్రేక్షకుల అభిమానం అని చెప్పాడు. ఇంకా హౌస్ నుంచి వచ్చినాక హౌస్‌లోకి వెళ్ళినప్పుడు అంటే బిఫోర్ హౌస్, ఆఫ్టర్ హౌస్ ఎలా ఉంది నీకు అంటే బావుంది. బిఫోర్ హౌస్ అంటే మనం ఎలా అయినా ఉండొచ్చు. ఆఫ్టర్ హౌస్ అంటే మనకొక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఒక గౌరవం పెరుగుతుంది. ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఆ బాధ్యత, ఆ రెస్పెక్ట్ మనం నిలబెట్టుకోవాలి కాబట్టి అది కొంచెం ఆలోచిస్తూ ఉండాలి. అంటే బయటికెళ్ళటం కానీ, మూవీస్‌కెళ్ళటం కానీ అంటే ఏం మూవీస్ చూసావు అంటే పెద్ది చూసానంటే ఫస్ట్‌నే ఎళ్ళాను. బట్ అంతకుముందు ఏంటంటే మనం ఎలా అయినా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు మాస్క్‌లు అవి ఇవి పెట్టుకొని వెళ్ళాల్సొస్తుంది. అది కొంచెం మిస్ అవుతున్నాను. ఆ ప్రెజెన్సీని మిస్ అవుతున్నానంటే అంటే అప్పుడు బావుందా? ఇప్పుడు బావుందా? అంటే సెలబ్రిటీగా బావుందా? కామనర్‌గా బావుందా? అంటే 2 బావుందంటే ఇప్పుడు ప్రాబ్లమ్‌గా ఉందా? అంటే లేదు కోరి తెచ్చుకున్నది కాబట్టి నాకిష్టమే. బట్ కొంచెం కష్టంగా అంటే మనకి కావాల్సినయి మనం చేయలేము. అంటే రెస్పెక్టివ్‌కి, ఆ బాధ్యతలకి మనం తల వంచాలి కదా! అది అని చెప్పాడు. సరే పెద్ది మూవీ నచ్చిందంటే ఏం మాట్లాడుతున్నారు ఫస్టే ఎళ్ళిపోయాను నేను. అదే ప్రీమియర్ షోకే వెళ్ళిపోయానంటే సరే అని విజిల్ ఏయమంటుంది. విజిల్ కూడా వేస్తే చెవి అంటే రీసౌండ్ వస్తుందంటే పర్లేదు విజిల్ వేయండి అంటే విజిల్ వేస్తాడు. బాగా పెద్ద విజిల్ ఏస్తాడు. తనకి విజిల్ వచ్చు కాబట్టి. అంటే నువ్వు సినిమా హాల్‌లో కూడా ఇలా లేదు నేను వేయను అంటే అంత మాస్‌గా కాదు. ఒక 'ఖుషి' సినిమా అంటే సెకండ్ టైమ్ రిలీజ్ అయింది కదా! అప్పుడు మాత్రం నేను 'ఖుషికి' అంత లెవెల్‌లో మాస్ లెవెల్‌లో కాగితాలు ఎగరేసి అట్లా చేశాను తప్పించి మామూలుగా అయితే అంతేముండదు. మామూలుగా మూవీ చూసొస్తాను అని చెప్పింది. విజిలేస్తాడు అయిపోయింది. సరే అయితే కప్పు గెలిచినప్పుడు నీకెలా అనిపించింది? అసలు కప్పు గెలిచినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అని అడిగింది. కప్పు గెలవటం అనేది కప్పు అంటే నా పేరు చెప్పగానే నేను కింద పడిపోయాను. అంటే కళ్యాణ్ పడాలా అని చెప్పగానే నేను కింద పడిపోయాను. మీరు చూసారో లేదో నా శరీరం అయితే వణుకుతుంది. రియల్లీ ఆ మూమెంట్ మర్చిపోలేను.
అని చెప్పాడనమాట. మామయ్య అందరూ నీకోసం 2 స్టేట్స్ వాళ్ళు బాగా చూసారు. హైదరాబాద్‌లో చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటే, మా మామయ్య గూడా వచ్చాడు కానిస్టేబుల్ ఆయన. ఆయన ఫ్లైట్‌లో బుక్ చేసుకొని అప్పటికప్పుడే బుక్ చేసుకొని వచ్చారు అంటే, అక్కడ ఒక పని చేస్తాడు కళ్యాణ్. అదేంటంటే, మామయ్య దగ్గరికొచ్చి నేను ఊరికెళ్ళినప్పుడు అన్నాడనమాట మామయ్య, "రేయ్ నేను నీకోసం ఫ్లైట్‌లో వచ్చానురా నీకోసం అప్పటికప్పుడు బుక్ చేసుకొని వచ్చా" అంటే, "ఎందుకు రావటం? నేను ఇంటికొచ్చేసేవాడిని కదా!" అని అన్నాను. అది కొంచెం పంచెస్ లాగా అనిపించిందనమాట. అంటే వాళ్ళక్కడ ఎడిటింగ్‌లో పంచెస్ లెవెల్ లాగా ఏస్తారనమాట. అక్కడ మామూలుగా మాట్లాడినా మనకి పంచెస్ లాగా అనిపించింది. బట్ కొన్ని పంచెస్ బానే ఏసాడనమాట. బిగ్ బాస్ గురించి అక్కడ రిలేషన్స్ కానీ, అవి కానీ బిగ్ బాస్‌లో యాక్టింగ్ చేస్తారా? రిలేషన్ పెట్టుకుంటారు కదా! బిగ్ బాస్‌లో. ఒక రిలేషన్ అంటే మనము బిగ్ బాస్‌కెళ్ళినాక అక్కడ ఏదో ఒక రిలేషన్ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక రిలేషన్ పెట్టుకుంటారు. ఆ రిలేషన్ కరెక్టా? లేపోతే అక్కడ గెలిచేదానికే ఆ రిలేషన్ పెట్టుకుంటారా? నాకర్థం కాలేదు. ఏంటి చెప్పు? అంటే ఇది ఫస్టు సీజన్ నుంచి ఉంది ఇది. బట్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా రిలేషన్ మామూలుగా అది ట్రూనా? లేకపోతే ఫేకా? అని అడుగుతాడనమాట. అప్పుడు కళ్యాణ్ ఒకటే చెప్తాడు. ఇప్పుడు నేను చాలా వీడియోలో చెప్పున్నాననమాట. చాలా మంది యాక్టింగ్ చేశారంటే ఎవరైనా 1, 2, 3 ఒక 10 రోజులు, ఒక 20 రోజులు, ఒక 30 రోజులు యాక్టింగ్ చేస్తారు గానీ, ఎంత పెద్ద మహానటుడైనా సరే వరుసగా 100 రోజులు యాక్టింగ్ చేయలేరు కదా! అంటే బిగ్ బాస్‌లో అలా యాక్టింగ్ చేయలేరు కదా! మనల్ని మనం ప్రెజెంటేషన్ చేసుకోవాలి కదా! అలాంటప్పుడు రిలేషన్స్ ఎలా రాంగ్ అవుతాయి అనేది తను క్లియర్‌గా చెప్పాడక్కడ. నాకైతే నచ్చిందది. ఇంకా నీకు అంటే నువ్వు సాంగ్స్ పెడతావు. బిగ్ బాస్‌లో చూసాము. నీకిష్టమైన సాంగ్ ఏంటంటే, నాకిష్టమైన సాంగ్ 'హాయ్ నానాలో' సాంగొచ్చి 'గాజు బొమ్మ' సాంగ్ అంటే పాడమంటది. లేదు నేను పాడను. నాకు రాదు. పాడటం రాదు అంటే, అయ్యో! నువ్వు బిగ్ బాస్‌లో బాగా పాడావు కదా! ఎందుకు పాడటం రాదు నీకు అంటే, లేదు నేను ఇట్లా మైక్ ముందు పాడలేను అంటే, సరే అయితే ఇది మైక్ లేదు, ఇక్కడ మైక్ లేదు, ఏం లేదు. ఇది బాత్రూమ్ అనుకో. నేను బాత్రూమ్‌లో కూడా పాడలేను. బాత్రూమ్‌లో నేను అస్సలు పాడను అని అంటాడనమాట. మళ్ళీ ఏసావా పంచు? నువ్వసలు పంచులు బాగా ఏస్తున్నావు అని అంటదనమాట. నువ్వు పంచెస్ బాగా ఏస్తున్నావు నా మీద అని అనగానే, లేదు నేను నిజంగానే చెప్తున్నాను. వాష్‌రూమ్‌లో నేను పాటలు పాడను. అయినా నాకు 'హాయ్ నాన్న' అనేది బాగా మనసుకు నచ్చిన సాంగ్. అది నేను ఎప్పుడో హమ్మింగ్ చేసుకుంటాను తప్పించి, లేపోతే లేదు అని చెప్తాడనమాట. సరేనని చెప్తాడు. అయిపోద్ది. తర్వాత నీకు బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు బాగా ఇష్టం అని అడుగుతది. అందరిలో కల్లా నీకెవరంటే నాకు అందరూ ఇష్టమే. బట్ అందరికన్నా ఎక్కువగా తనుజ అంటే ఇష్టం అని అంటాడనమాట. తనుజ అంటే నవ్విద్ది. అక్కడ ఇప్పుడు చాలా మందికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో బిగ్ బాస్‌లో పిక్స్ తీసుకొని ఒక సాంగ్ మనకి నచ్చిన లవ్ సాంగ్ లేకపోతే ఏదో ఒక సాంగ్ మనకి ఇప్పుడు ఎక్కువ ప్రేమ సాంగ్సే ఉంటాయి కదా! వాటిలో ఇప్పుడు ఎక్కడో ఫ్రెండ్‌షిప్ సాంగ్స్ అంటే మనకు నచ్చిన సాంగ్స్ ఎక్కువ లవ్ సాంగ్సే ఉంటాయి. మనకు నచ్చిన సాంగ్స్‌ని ఏదో బిగ్ బాస్‌లో ఉన్న వాళ్ళ పిక్స్ తీసుకొని లేకపోతే ఏదో కొంచెం మనం మరీ ఏఐ వీడియో లెవెల్‌లో ఎడిటింగ్ చేయటం తప్పనేది నేను చెప్తాను. కానీ బట్ ఏదో ఒకటి చిన్న పాట పెట్టుకోవటంలో తప్పు లేదు కదా! ఎడిటింగ్ చేసి. అలాంటిది బిగ్ టీవీ వాళ్ళే అంత పెద్ద టీవీ వాళ్ళు వీళ్ళిద్దరి పిక్స్ పెట్టి లవ్ సింబల్స్ ఏసి లవ్ సాంగ్స్ ఏసారు. ఇప్పుడు వాళ్ళ దాని కిందకెళ్లి కామెంట్ చేయండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్సేను మీరెందుకేసారు కామెంట్స్ ఏసారని వాళ్ళ మీద కేస్ పెట్టండి చెప్తారు అప్పుడు. ఏంటో మీరు ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టండి వెళ్లి ఎవరైనా. వాళ్ళేసారు, బీబీ ఉత్సవంలో ఏసారు, లేపోతే పరివారంలో ఏసారు. ఇవన్నీ ఏసారు కదా! వెళ్లి అక్కడ నాకిష్టం లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే మీరు ఎడిటింగ్ చేయకండి. అలా అనుకున్నప్పుడు నిన్న తనూజ మన రంగులద్దుకున్న ఒక తనే ఫర్ ఎవర్ మ్యూచువల్ ఫ్యాన్ చేసిన ఒక వీడియోకి లైక్ కొట్టిందంట. అంటే అలాంటప్పుడు కళ్యాణ్ లైక్ కొడుతున్నాడు, తనుజ లైక్ కొడుతుంది. అంటే వాళ్ళు ఎడిటింగ్ చూస్తున్నారనే కదా! వాళ్ళకి లేని అబ్జెక్షన్ మీకెందుకో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఓవర్ చేస్తుంటారు. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనమాట. తనుజ గురించి చెప్తాడు. తనుజకి నువ్వేమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే థాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నా అంటే ఎందుకంటే మరీ అంత లాగకు. ఎందుకు అని మన వర్ష నవ్వుతూ మాట్లాడుతుంటే మరీ అంత లాగకండి. ఎందుకు మీకు తెలీదా? బిగ్ బాస్ చూడలేదా? బిగ్ బాస్ లైవ్ చూడలేదా? అన్నట్టు మాట్లాడతాడనమాట. అక్కడ మనకు అర్థమైపోతుంది. బిగ్ బాస్ లైవ్‌లో అంటే తనుజ ఏంటంటే నాతో ఫ్రెండ్ అయిపోయినాక నాతో ఒక బాండింగ్ అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాక తన ఫ్రెండ్ తనుజకి నాకున్న ఫ్రెండ్‌షిప్ అనేది నాకు తెలుసు. అది అందరికి తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఆ ఫ్రెండ్‌షిప్ అయినాక తన కేరింగ్ కానీ ఇప్పుడు కూడా తను నా విషయంలో ఎక్కడికైనా బయటికెళ్తున్నానంటే, "రేయ్ జాగ్రత్తగా వెళ్లి రారా" అని కేరింగ్ చూపిస్తుంది. బెదిరించి పంపిస్తుంది. "మూసుకొని ఎళ్లి రారా, జాగ్రత్తగా ఎళ్లి రారా" అని. అలాంటి కేరింగ్ చూపిస్తున్న పర్సన్ తనుజ నాకు. అంతెందుకు హౌస్‌లోనే కాదు బయటకొచ్చినాక గూడా ఒక ప్రాబ్లమ్ వస్తే తను నాకు సాల్వ్ చేసింది. చాలా అంటే చాలా అంటే చాలా ఉంటుంది అని కళ్యాణ్ తనుజ గురించి చెప్పాడనమాట. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయంలో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే కళ్యాణ్ తనుజ గురించి చెప్పడంలో. ఇంకా తనుజ ఫేవరెట్ కలర్ ఏంటంటే బ్లాక్ అని చెప్పాడు.
చెప్పాడు. తనుజ అంటే బ్లాక్ అని చెప్పాడు. ఇంకా తనుజ వచ్చి ఈ కలర్ గురించి కూడా చాలా రచ్చ జరుగుతుంది ఎక్స్‌లో కానీ, దేంట్లో కానీ. తనుజ ఏమో యెల్లో అని చెప్పింది. ఇక బ్లాక్ అని చెప్తున్నాడు. మీ ఫేవరెట్ కలర్ ఏంటంటే వైట్ అని చెప్పాడు. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫ్రెండ్స్ మంచి కలర్స్ సపోర్ట్ చేశారంటే తనుజ ఏమో మొన్నటిదాకా యెల్లో అని చెప్పింది. మళ్ళీ వచ్చి ఇప్పుడేమో కళ్యాణ్ బ్లాక్ అని చెప్తున్నాడు. అంటే తనుజ పీఎస్ గారి కలర్ అంటే యెల్లో అంట. ఆ యెల్లోని పీఎస్ గారి ఫేవరెట్ కలర్ వచ్చి యెల్లో అంట. ఆ యెల్లోని తనుజ తీసుకుందంట. తనుజ గారి బ్లాక్ కలర్‌ని పీఎస్ చూసుకున్నాడంట. ఏందో చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంది నాకైతే. కలర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవటం ఏంది నాకర్థం కాలేదు. ఏమిటో మరి. ఇంకా ఆ కలర్ గురించి కూడా చాలా చెత్తగా కామెంట్స్ పెడుతున్నారు. ఏమన్నా పెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చి కేరింగ్ చూపిస్తుందండి. బ్లాక్ ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే బిర్యానీ అని చెప్తాడు. బట్ నేను ఇప్పుడు తినలేకపోతున్నాను. ఎంత ఇష్టమైనా కానీ వాటి గురించి తినలేకపోతున్నాను అంటే ఇంకా హీరో అన్నాక అన్ని మామూలుగా ఉంటాయి కదా! డైటింగ్ అని అదని ఇదని ఉంటది కదా! ఇంకా ఇమ్ము గురించి ఇమ్ము గురించి వస్తది. మా ఇమ్ము అయితే ఇప్పటికి కుమ్మేసేవాడు. అంటే ఇమ్ము అన్నకున్నంత స్టామినా నాకు లేదులెండి అంటే అదే ఇమ్ము గురించి చెప్పు అంటే ఇమ్ము అన్న అన్నే నాకు. రియల్ అన్నేను నాకింకా. అంటే రియాలిటీ గురించి చెప్పాడు నాకు హౌస్‌లో ఉన్నప్పుడు. కానీ అక్కడ ఇమ్ము గురించి చేస్తారనమాట హౌస్‌లో ఉన్నప్పుడుది. తర్వాత డిమాండ్ పవన్ గురించి అడుగుతారు. మరి డిమాండ్ పవన్ అంటే వాడు కూడా అన్నేను. వాడు కూడా బ్రదరే నాకంటే ఎవరు పెద్ద అంటే, అయ్యో! ఎవరు పెద్ద అనేది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు ఎవరు పెద్ద అని. అంటే డిమాండ్ చిన్న అనుకుంటున్నానంటే, నీకన్నా డిమాండ్ చిన్న అనుకుంటా అంటే, కాదు వాడికి 30 నాకు 24 అని అన్నాడు. ఇంకా డిమాండ్ గురించి వాళ్ళ నాన్న గురించి చెప్పాడనమాట. చాలా మెచ్యూర్‌గా చాలా చెప్పాడు అక్కడ. ఇంకా తర్వాత నాన్న గురించి ఇక్కడైతే నాన్న గురించి చెప్పేటప్పుడు చాలా మెచ్యూర్‌గా చెప్పాడని చెప్తాను నేను. ఎంత మెచ్యూర్‌గా చెప్పాడంటే, ఇప్పుడు నాన్న గురించి మీరు టీవీలో అదే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఆయన అన్నారు. నేనైతే మా నాన్నని నాన్న అనో, డ్యాడీ అనో అనేవాడిని పిలిచేదాన్ని నేను. బట్ నువ్వు ఆయన అన్నావు. అసలు మీ నాన్నకి నీకు ఉన్న ఆ బంధం గురించి చెప్పండి. బాండింగ్ గురించి ఎలా ఉంటుంది మీ రిలేషన్‌షిప్? అంటే మీరు ఎలా ఉంటారు? అంటే మా నాన్న నాకు హీరో. మా నాన్న అయితే నాకు హీరో లెక్క ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడే లైఫ్‌లో బాగా అంటే లైఫ్ లాంగ్ తినేంత సంపాదిస్తున్నాడు వ్యాపారంలోంచి అన్న దగ్గర నుంచి బాగా పడిపోయి, హెల్త్ పరంగా పడిపోయి, లేపోతే అన్ని పరంగా బాగా కిందకి పడిపోయి అంటే అంత ఎత్తు నుంచి కిందకి పడిపోయినా కూడా తను ఏమాత్రం కుంగిపోకుండా, ఏమాత్రం భయపడకుండా మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచాడు. అంటే మా తమ్ముడిని చదివిచ్చాడు, నన్ను చదివిచ్చాడు. నేనైతే ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను మా నాన్న గురించి. నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా అదే చెప్తాను. ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. మీ అందరికీ 'బిగ్ బాస్‌లో' ఆయన చెప్పిన 4 మాటలు చాలా ప్రౌడ్‌గా అనిపించాయి కదా! నాకు అలాంటి మాటలు నేను అన్నం తిని అన్నం పెట్టుకున్నప్పటి నుంచి అన్నం లేచి అంతా అయిపోయేదాకా అలాంటి మాటలే చెప్తాడు మా నాన్న. అందుకే నాకు ఆ రోజు మీకందరికి చెప్పిన అందరికీ కొత్తగా అనిపించాయి కానీ నాకు అంత కొత్తగా అనిపించలేదు ఆ మాటలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పే మాటలే అవి. ఆయన కష్టం ఏదన్నా ఉంటే అది నా దాకా రానిచ్చడు. ఇప్పుడు కూడా ఆయన కష్టం అనేది నాకు చెప్పడు. ఎందుకంటే వాళ్ళే సర్దుకుంటారు. నా దాకా కష్టం రానివ్వరు. అప్పట్లో నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా నా దాకా కష్టం వచ్చేది కాదు. నేను నా కష్టాల గురించి అంటే నాకు అమ్మా, నాన్న రావట్లేదే ఇలా అనుకునేవాడిని తప్పించి నాకు వీటి గురించి గానీ, కష్టాల గురించి గానీ నాకు ఒక్క మాట కూడా నాకు రానిచ్చేవాడు కాదు నా దగ్గరికి. అందుకని మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను మా నాన్న గురించి అని చెప్పాడు. నాన్న గురించి అయితే చాలా చెప్పాడు. ఇంకా 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు మమ్మీకి చీరిచ్చింది కదా తనుజ. అప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు అంటే షాక్ అయ్యాను నేనైతే. నిజంగా అంటే 100 రోజులు ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు నాకు నచ్చింది. తనుజ నచ్చింది. తనుజ నాకు దగ్గర అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. బాగా కలిసిపోయాము. అన్నీ వేరు. బట్ అమ్మ రాగానే అమ్మతో కూడా కలిసిపోయి ఆ తక్కువ మినిట్స్‌లో అమ్మకి చీరివ్వాలని తనకనిపించింది కదా! నిజంగా అమ్మకు కూడా తనెంతో నచ్చింది. అది నాకు చాలా నచ్చింది. నిజంగా షాక్ అయ్యాను నేనైతే. తర్వాత అడిగాను కూడా అని చీర గురించి చెప్తాడు. అమ్మకి చీర గురించి. తర్వాత కళ్యాణ్ ఎక్కడ పుట్టాడు అని అంటా ఉంటే కళ్యాణ్ ఇలా చూస్తా ఉంటాడనమాట. బాబు ఎక్కడ పుట్టాడు అని చెప్పగానే నువ్వు అలా చూడకు నాకు భయమేస్తుంది. నువ్వు అలా చూస్తుంటే అంటే ఇదిగో ఇలానే పొగరు చూపిస్తున్నానని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు నన్నంటే అపార్థం చేసుకుంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. అపార్థం చేసుకుంటారు నన్నని. నేనసలు ఏం మాట్లాడను. బట్ నా ఫేస్‌లో ఆ పొగరు కనిపిస్తదేమో అందరికీ నా గురించి అలా పొగరుగా అనిపిస్తదేమో. నేనేంటంటే మాట్లాడటం నాకు భయంతో నేను కామ్‌గా అలా కూర్చుంటాను. నేను మీ గురించి అసలేమనుకోలేదు. బట్ మీరిప్పుడు చూసారా అపార్థం చేసుకున్నారు. నాకేదో పొగరన్నట్టుగా. అంటే నేనంత భయపడేంతగా ఏముండను. బట్ నా ఫేస్ లుక్ అలా పొగరుగా, యాటిట్యూడ్‌గా అనిపిస్తది. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు అన్నారు నన్ను యాటిట్యూడ్ అని. ఎవరు అనలేదు అని చెప్పండి. బట్ ప్రతి ఒక్కరు నన్ను నీకు యాటిట్యూడ్ ఉంది. చాలా యాటిట్యూడ్ ఉంది అని అనేమాట. తర్వాత లేదు అంటే నీకు
అసలు యాటిట్యూడ్ ఏం కాదు గానీ, "నువ్వసలు భయపడిపోతున్నావు. ఆ పిల్లోడు చాలా భయపడుతున్నాడు" అని ఆడియన్స్‌కి చెప్తదనమాట వర్ష అక్కడ. అదే నేనేంటంటే ఒక 10 మంది ఉన్న దగ్గర నేను మాట్లాడలేనసలకి. ఎందుకంటే కొంచెం భయం, సిగ్గు అన్నీ ఉన్నాయి నాకు. కానీ దాన్నేంటంటే నేను కూర్చున్న దాని పద్ధతిని బట్టి, లేకపోతే నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ బట్టి, నా ఫేస్‌ని చూసి చాలా మంది పొగరనుకుంటారు. అదే నాకు కొంచెం అపార్థం చేసుకుంటారు అందరూ. నాకంత పొగరు లేదు, ఏం లేదు అని చెప్తాననమాట. అక్కడ కొంచెం అనిపిస్తది. తర్వాత రీతు గురించి చెప్పండి అంటే, రీతు మీ కోతి పిల్ల ఉంది గదా! రీతు అని చెప్పండి. కోతి అనండి. కోతి పిల్ల ఎందుకు? పిల్ల ఎందుకంటే, పిల్ల గాదా రీతు అంటే, భూమి పుట్టక ముందు పుట్టింది. అదేంటి పిల్ల అంటాడనమాట. అది రీతు అంటే నాకొక రీతునే రీతు ఒక ఫ్రెండు లేపోతే ఒక బ్రదర్ ఒక సిస్టర్, ఒక అక్కనో, ఒక చెల్లినో ఇలా అని నాకసలు దానికొక రిలేషన్ పేరు పెట్టాలి. ఒక బాండింగ్ పేరు పెట్టాలి. ఒక ట్యాగ్ ఇవ్వాలని లేదు. రీతు అంటే రీతునే నాకు. ఎందుకంటే అట్లయితే దానికి ఏం ట్యాగ్ ఇవ్వవా అంటే, లేదు ఏం ట్యాగ్ లేదు. రీతు అంతే. ఇమ్ము అంటే అన్న, డిమాన్ అంటే అన్న, తనుజ అంటే ఫ్రెండ్. మరి రీతు అంటే రీతునే అని అంటారంట. అది అంటే అప్పట్లో బాగా కొట్టుకున్నారు కదా! అంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు నువ్వు స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని తనని అంటే అలా కోతి పనులు చేస్తూ ఉన్నారు కదా! ఇప్పుడు అలానే ఉన్నారంటే రీసెంట్‌గా ఫోను చేసింది. ఫోను చేసి నేను చాలా చికాకులో ఉన్నాను. చాలా ఇరిటేషన్‌గా ఉన్నారు. సరేలే ఎందుకు అవసరానికి చేసిందని ఫోన్ ఎత్తితే, "నువ్వు అర్జెంట్‌గా చెప్పు. నువ్వెందుకు ఇలా ఇంత కలర్ వస్తున్నావు" అని అడుగుతుంది. "ఇంత తెల్లగా ఎందుకు అయ్యావు" అని అడుగుతుంది. ఎక్కడ దొరికినా అని చెప్పి కట్ చేశాను నేను. అలా ఉంటుంది మా ఫ్రెండ్‌షిప్పు. దానికంత అంత తింగరిదది అన్నట్టుగా చెప్తాడనమాట. తర్వాత శ్రీముఖి అగ్ని పరీక్ష గురించి అడిగిద్ది. అగ్ని పరీక్షలో ఎలా నువ్వసలకి ఫస్ట్ అగ్ని పరీక్ష మీ వల్లే ఇప్పుడు ఇంత పాపులర్ అయింది. ఇప్పుడు సెకండ్ అగ్ని పరీక్ష గూడా వస్తుంది. అసలు అగ్ని పరీక్షలో ఎలా వెళ్లారు? ఎలా అసలకి అంటే అగ్ని పరీక్షకెళ్ళాలంటే ఏం చేయాలంటే సైడ్ దారులు ఎతుక్కోకుండా అంటే అడ్డదారులు తొక్కకుండా రికమెండేషన్‌లు చేసి అడ్డదారిలో, మధ్య దారిలో ఎళ్ళకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అంత దూరం వెళ్ళినా కూడా లాస్ట్‌లో ఎవరు నచ్చుతారు, ఎవరు నచ్చరు అనేది అక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. అంతే తప్పించి మధ్య దారిలోంచి వెళ్ళకుండా ఉంటే బెటరు అని అంటాడనమాట. సరే అయితే ఇప్పుడు నేను బిగ్ బాస్‌కి అదే అగ్ని పరీక్షకెళ్ళాలి. బిగ్ బాస్‌కెళ్ళాలి, అగ్ని పరీక్షకెళ్ళాలంటే ఏం చేయాలి అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. నువ్వేంటి? నీకు బిగ్ బాస్ ఏం అవసరం? నీ గురించి వాళ్ళకి తెలియాలి. అంటే నీకు బిగ్ బాస్ ఎంత అవసరం అనేది నీకు చెప్పాలి. బిగ్ బాస్ అనేది ఎలా అవసరము అనేది నువ్వు ఒక వీడియోలో చెప్పు. అంటే మనకి నేను వర్ష, మై నేమ్ ఈజ్ వర్ష. నేను ఇక్కడ పుట్టాను. అంటే ఇలా చెప్తే రాదమ్మా అగ్ని పరీక్షలో. మనం ఏంటి అనేది వాళ్ళకి క్లియర్‌గా తెలియాలి. మనకేంటి మన గోల్ ఏంటి? మనం దేనికోసం బిగ్ బాస్‌కెళ్తున్నాం? మనలో ఉన్న ఒక విశేషం ఏమన్నా ఉందా? అంటే మనలో ఒక టాలెంట్ ఏమన్నా ఉందా? ఆ టాలెంట్ ఏంటి? అసలు దేనికి ఉపయోగపడతావు అనేది ఆ ఒక్క వీడియోలోనే చూపించాలి. అంటే సరే నువ్వేం చెప్పి పెట్టావంటే నువ్వు ఎలా పెట్టావంటే ఇది సో అండ్ సో నేను ఇలా పెట్టాను. నేను ఇలా ఆదిరెడ్డి గారి వీడియో చూసాను. పోలీస్ అకాడమీ నుంచి వస్తున్నాను. ఒక రేకుల షెడ్‌లో ఆ వీడియో తీశాను. ఆ వీడియోలో నేనేమవ్వాలనుకుంటున్నాను, నాకు బిగ్ బాస్ ఎంత అవసరం, నేనేంటి అనేది చెప్పాను. అంటే అయితే ఏంటి కప్పు కావాలి ఇలా అంటే, అలా అంటే ఎళ్ళిపోతారమ్మా. నీలో ఉన్న క్లారిటీ ఏంటి? క్వాలిటీ ఏంటి? అండ్ టాలెంట్ ఏంటి అనేది బయట పెట్టాలి అంతేను అని చెప్తాడు. సరే అయితే మీకు శ్రీముఖి వీళ్ళంతా ఎలా హెల్ప్ చేశారంటే, శ్రీముఖి నిన్నైతే నా తమ్ముడు అంటే ఆ అక్క నాకు ఫస్ట్ నుంచి బాగా హెల్ప్ చేసింది. ఇంకా మన నవదీప్ గారు గానీ, బిందు మాధవి గారు గానీ, అభిజిత్ గారు గానీ బాగా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళందరూ మాకందరికీ కొత్తగా లైటింగ్ అవన్నీ కొత్తగా ఉంటే వాళ్ళందరూ ఎంత హుషారుగా వచ్చి, ఎంత హ్యాపీగా వచ్చి మీరందరూ ఇవి చేయగలరని మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. చాలా మంచిగా ఎంకరేజ్‌మెంట్ చేశారు అని చెప్పాడు. నువ్వు ఇప్పుడు అగ్ని పరీక్షల ద్వారా బిగ్ బాస్‌కెళ్ళే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే, నేను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్‌లో శ్రీముఖి యొక్క ప్రదీప్ అన్న వచ్చారు కదా! వాళ్ళప్పుడు ఒక బాటిల్ ఒకటి పెట్టిచ్చారు మాకు. ఆ బాటిల్‌లో పెట్టించినప్పుడు నేను రాసాను. వాళ్ళకెలా ఉండాలి, ఏం చేయాలి అన్నది కూడా రాసాను. బట్ వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడైతే నేనేం చెప్పను అని చెప్తాడు. బాస్‌లో ఇప్పుడు ఎలా ఉంటే విన్ అవుతారు అని అడిగింది. విన్ అవుతారు అంటే ఎలా ఉంటే విన్ అవుతారు అంటే మనలాగా ఉంటే విన్ అవుతారు. ఒక్కొక్కసారి కామ్‌గా ఉండేవాళ్ళు గెలుస్తారు. ఒక్కోసారి ఫైటింగ్ చేసేవాళ్ళు గెలుస్తారు. ఒక్కోసారి జెన్యూన్‌గా ఉండేవాళ్ళు గెలుస్తారు. ఇలా అందరూ గెలుస్తారు. బట్ ఇప్పుడు నైన్త్ బిగ్ బాస్ 9 సీజన్ వచ్చి జెన్యూనిటీ నచ్చారు జనాలు అనుకుంటున్నాను నేను. అందుకే విన్ చేశారు. అది కాక మళ్ళా ఒక అబ్బాయి అనుకోని విన్ చేశారు. బట్ ఈ సీజన్ 10లో నాలాగా ఉండాలని ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళ ఒరిజినల్ అలా ఉన్నా కూడా ఇప్పుడైతే యాక్ట్ చేశారనుకుంటారు. అదన్నీ చూసుకొని వెళ్ళాలి అని చెప్తాడనమాట. అది నాకు నచ్చింది. వచ్చి ఈ పాట గురించి. ఇప్పుడు నువ్వు ఒక పాట తీస్తున్నావు కదా! బిగ్ బాస్ గురించి అంటే అర్థమైంది. తెలుగు బిగ్ బాస్ గురించి వాటి గురించి చెప్తున్నావు కదా!
నువ్వు తమిళ్ బిగ్ బాస్‌లో అంటే తెలుగు నీకు అంటే తమిళ్ బిగ్ బాస్‌లో ఒక అమ్మాయిని తీసుకున్నారు కదా! తమిళ్ అంటే ఏ సినిమాలు చేస్తావు ఏంటి అన్నప్పుడు మనం ఏ సినిమాలొచ్చినా చేస్తాను. ఎలాంటి మూవీసొచ్చినా చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్ గురించొచ్చినా చేస్తాను. అంటే ఏ హీరోతో చేస్తావు? నువ్వు యాక్ట్ చేస్తావు అంటే 'బిగ్ బాస్' నుంచి వచ్చినాక నీకు పేరొచ్చింది కదా! ఇప్పుడు ఒక హీరోగా చేయాలి అంటే ఏ స్టోరీ చెప్పాలి? ఎలాంటి స్టోరీ నీకు చెప్పాలి? ఎలా నిన్ను అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి స్టోరీ అయినా కానీ కొత్తగా ఉండాలి. రియాలిటీగా ఉండాలి. అంటే ఇప్పుడు మన నిజ జీవితంలో జరుగుతున్నట్టుగా ఉండాలి. ఏ భాషలో అయినా సరే, అంటే ఎక్కడైనా సరే, ఏ హీరో అయితేనా సరే నేను నటిస్తాను. నాకు నటన ముఖ్యం. అంటే నా క్యారెక్టర్‌కి సరిపోతుందా? ఆ క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుంది? ఎలా ఉంటుంది? అనే దాన్ని బట్టి నేను పోతాను. అందరి యాక్టర్‌లతో నేను యాక్ట్ చేస్తాను. నాకలాంటి ఇదేం లేదు. అంటే నేనేదో 'బిగ్ బాస్' విన్ అయ్యాను. లేపోతే నాకేదో కొంచెం అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు కదా! 'బిగ్ బాస్' విన్ అయ్యాడు. వీడికి కొంచెం ఎక్కువవుతుంది. తోపు, తురుము అనుకుంటున్నారు కదా! నేను అలా అనుకోవట్లేదు. నేను ఏది చేసినా ఎలాంటి అంటే అదర్ భాషల్లో కూడా నేను చేస్తాను. బట్ రాని భాషల్లో ఇప్పుడు తమిళ్ వేండా వేండా ఇలాంటి భాషలైతే కొంచెం కష్టమేను. అంటే తమిళ్ భాషలో చేయనంటున్నావు కదా! మరి తమిళ్ అమ్మాయిని ఎలా తీసుకున్నారంటే, అది నా అభిప్రాయం కాదు. మా డైరెక్టర్ అభిప్రాయం. తను చూజ్ చేసారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి వచ్చి 'బిగ్ బాస్' 9 సీజన్‌లోనే తమిళ్‌లో చేసింది. అంటే విన్నరా అని అడుగుతది. విన్నర్ కాదు మామూలుగా పార్టిసిపెంట్ కంటెస్టెంట్ అనమాట. విన్నర్ అవ్వలేదు. ఆ అమ్మాయిని తీసాము. అంటే నీకు పంపించారా? అంటే నేనసల వేలు పెట్టానండి. ఒక డైరెక్టర్ ఒక ఫిల్మ్ తీస్తున్నా, ఒక పాట తీస్తున్నా తనకి మైండ్‌లో ఉన్నదే తీస్తాడు. ఆ మైండ్‌కి తనకి తగ్గట్టుగా ఆ హీరోయిన్ ఎవరు అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళే ఆ ఫీల్‌ని పోనిచ్చకూడదు ఎవరైనా సరే. నేనసలు వాటిలోకి ఇన్వాల్వ్‌మెంట్ అవ్వను. హీరోయిన్ పిక్ పంపించి ఇది ఈమె నీ హీరోయిన్ అని చెప్పారు. ఓకే అని చెప్పారు. ఆమెకు తెలుగు రాలేదు. బట్ హిందీ వచ్చింది కాబట్టి నేను అలా సఫర్ అయ్యాను. 14 రోజులు తీశారు. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే పెద్ది రిలీజ్ అయిపోయింది కదా! ఇంకా ఈ లాస్ట్ మంత్ లాస్ట్‌లో వస్తుంది. రాగానే అంటే చాలా ఫస్ట్‌ది సాంగ్ కదా! ఆ సాంగ్‌కి ఫస్ట్ సాంగ్ కదా! కొంచెం అన్నీ చూసుకొని ప్రమోషన్స్ చూసుకొని నేను చెప్పాను. ఇది మొన్న వీడియోలోనే చెప్పాను. ఇలా అయింటుంది సాంగ్ లేట్ వస్తున్నందువలన అని చెప్పాననమాట. అలానే చెప్పాడు కళ్యాణ్ గూడా. వాటన్నిటిని చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సాంగ్ బాగా వచ్చిందంటే చాలా బావుంది సాంగ్ అసలు. నువ్వు అలా చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారా అనిపిచ్చారు. వర్షకు గూడా అలానే అనిపిచ్చింది. నాకు గూడా అలా అనిపిచ్చింది. అంటే ఆ ఫస్ట్ లుక్‌లో మాత్రం నాకు పవన్ కళ్యాణ్ 'తొలి ప్రేమ' సినిమాలోది గుర్తొచ్చిందనమాట. అది చూడటం అనేది. ఇంక తర్వాత పవన్ కళ్యాణ్ అంతొద్దమ్మా అని దండం పెడితే, లేదు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా! నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. నాకలా అనిపిచ్చింది. బాగుంది అని చెప్పిందనమాట. అక్కడ పాట గురించి చాలా బావుంది. అంటే ఇంకా లిరిక్స్ గురించి వస్తాయన్నమాట. ఆ లిరిక్స్ అయితే సూపరుంటాయి. అసలు ఆ లిరిక్స్ తగ్గట్టు అక్కడ మనకొక క్లూ వదిలేస్తారు. ఏందంటే ఆహ్, లవ్‌లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి జీవితంలో నాకు తెలిసి ఇది కళ్యాణ్ జీవితం గురించే రాసుకొనుంటారు ఆ కథని నాకు తెలిసి. అంటే కళ్యాణ్ గూడా అంతే కదా! ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ లైఫ్‌లో ఎలా పైకొచ్చాడు అనేది మనకి తన నిజ జీవితంలోనే తెలుస్తుంది కదా! ఇంక తర్వాత సాంగ్ గురించి చెప్పినప్పుడు సాంగ్ గురించి నేను పాడతానంటే నువ్వు పాడితే నేనసలు టెలికాస్ట్ చేయను అన్నట్టుగా అంటాడనమాట. ఏంటి కళ్యాణ్ అలా నన్ను గాలి తీసేస్తున్నావు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అది ఇది అంటే, లేదు మనం పాడలేం కదా పాటలు. ఆ పాట అబ్బాయిది అదే మెయిల్ వెర్షన్ కదా! నువ్వు పాడితే ఎలా తీసుకుంటావు అంటే, లేదు 2 లిరిక్స్ పాడతానని చెప్పి పాడిందనమాట. నాకు కూడా వర్ష పాడకపోతేనే బావుండనిపించింది నిజంగా. ఆ! ఆ! ఇమ్ము నీ తమ్ముళ్ళు చూడు జెమ్స్ అంటావు కదా! నన్నేడిపిస్తున్నా అంటే, ఇమ్ము అన్న ఇక్కడుంటే నిన్నింకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఏడిపిచ్చేవాడు. ఇంకా ఏమో అనేవాడు. అంటే, అమ్మో! నిన్ను అమాయకుడు అనుకున్నాను. నువ్వు కోతివేను అని అంటదనమాట. తన గురించి. తర్వాత సింగిలా? కమిటెడా? నువ్వు సింగిలా లేపోతే కమిటెడా అంటే, నేనెందుకు చెప్తా? నేను చెప్పను దాని గురించి. ఎందుకు చెప్తాను అంటే, లేదు మా ఫ్యాన్స్ అంటే, నీ ఫ్యాన్స్ మా ఆడియన్స్ ఉన్నారు కదా! ఎవరైనా నీకు లైనేసుకో అంటే ట్రై చేస్తారు అంటే, లేదు అది కష్టమే అవుతుంది అంటే, అదేంటది? అంటే నువ్వు కమిటెడ్ రా అని అందరితో చెప్తదనమాట. కానీ నేను చెప్పలేదే కమిటెడ్ అని అంటే, అదేంటది మేము ట్రై చేస్తే అదే మా వాళ్ళు ట్రై చేస్తారనుకుంటే కష్టమే అన్నావు అంటే, అమ్మాయిలెప్పుడూ పైలోనే ఉండాలి, హైలో ఉండాలి. వాళ్ళెప్పుడూ అక్కడే ఉండాలి. అందుకే వాళ్ళు తగ్గకూడదు. అందుకే కష్టమన్నాను. అంటే, ఆహా! నిజమా? అనన్నాడు. సరే అయితే నీకెలాంటి అమ్మాయి కావాలంటే మనకి మొన్న దాంట్లో చెప్పాడు గదా! అలా అని చెప్పాడనమాట ఇక్కడ గూడా. నేను ఆ అమ్మాయికి భయపడాలి అంటే
అయితే అందం వాటి గురించి మ్యాటర్ కదా అంటే, నేను ఫస్ట్‌లో చెప్పాను మీకు అందం పైకి చూసేది కాదు. లోపల ఉన్న మనసుని బట్టి చూస్తాము. లోపల ఉన్న దాన్ని బట్టి బ్యూటీ ఇన్‌సైడ్ అంటారు కదా! అది అంటే సరే అయితే లవ్ గురించి ఒక మాటలో చెప్పంటే, లవ్ గురించి ఒక మాటలో చెప్పేది కాదది. చాలా మాటలున్నాయి లవ్ గురించి అని చెప్తాడనమాట. సరే లవ్ ఫెయిల్యూర్ చేసుకునే వాళ్ళ గురించి ఇప్పుడు మన నీ ఫ్యాన్స్‌లో చాలా మంది లవ్ చేసేవాళ్ళుంటారు. ఫెయిల్యూర్ అయ్యుంటారు. వాళ్ళ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి నువ్వేం సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నావు చెప్పవా? అంటే, ఏం లేదు లవ్ ఫెయిల్యూర్ అయిందా అంటే, అదొక్కటే జీవితం కాదు. జీవితం తర్వాత ఉంది. తప్పు నీదైతే సరిదిద్దుకో. తప్పు వేరే వాళ్ళదైతే అవాయిడ్ చేసి వెళ్ళిపో. అంతేకాని ఏవేవో చేసేసుకొని, సూసైడ్ చేసుకొని అది అని అంటే లవ్వు ఫెయిల్యూర్ అయిపోయి మనం ఏదో ఒకటి చేసుకునేటప్పుడు కాదు. ఒక బ్యాడ్ జరిగిందంటే ఒక గుడ్ జరిగింది. ఇప్పుడు నేనే చూడండి ఇప్పుడు నాకు లవ్ ఫెయిల్యూర్ అయితే నేను అక్కడే ఆగిపోయుంటే ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసేవాళ్ళా? లేదు కదా! చేయరు కదా! అలానే మనం ఒక బ్యాడ్ జరిగినప్పుడు దాన్ని తలుచుకోకుండా మనం ముందుకి స్టెప్స్ ఏస్తుంటే, అడుగులు పడుతుంటే మనకి గుడ్ జరుగుతుంది. మనకి ఏదో ఒక మంచి జరుగుతుంది. అంతే తప్పించి మనం దాని గురించి మాత్రం అదే తప్పు నువ్వు చేస్తే సరిదిద్దుకో. వేరే వాళ్ళ వల్ల జరిగిందంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపో. అంతే. అంతే తప్పించి దాని గురించి ఇంకా ఎక్కువ చేయటం మంచిది కాదు అని చెప్తాడు. అక్కడ నాకు భలే నచ్చింది. ఆ 2 లైన్స్ నాకు బాగా నచ్చింది. అదే తప్పు నువ్వు నీదైతే సరిదిద్దుకో. తప్పు వేరే వాళ్ళదైతే వదిలేయి అనేది. అది బా నచ్చింది. సరే లవ్ చేసి మోసం చేసే వాళ్ళ గురించి నువ్వేం చేస్తావంటే, వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడకపోవటమే బెటర్ అంటే, ఇంకా నేనైతే దేవుడు వాళ్ళకి మంచి పనిష్మెంట్ ఇస్తారు. ఒక అమ్మాయిని కానీ, ఒక అబ్బాయిని కానీ ఏడిపిచ్చి, నువ్వు మోసం చేశావంటే వాళ్ళకి దేవుడు మంచి శిక్ష వేస్తాడు. అంటే అంతే కదా! మనము ఒకళ్ళకి చెడు చేశామంటే, ఆ చెడు మనకి తగులుతుంది. ఎప్పటికైనా తగులుతుందని తను గూడా ఒక మాట అన్నాడు. అది గూడా బావుంది. ఇంకా దేవుడి గురించి చెప్పమంటే దేవుడి గురించయితే నువ్వు ఏ దేవుడిని నమ్ముతావు అంటే, నేను నన్ను నమ్ముకుంటాను, నా కష్టాన్ని నమ్ముకుంటాను అని చెప్తాడనమాట. అదేంటది అనంటే, అవును అంతే. నేను నన్నే నమ్ముకుంటాను, నా కష్టాన్ని నమ్ముకుంటాను. అంతే తప్పించి దేవుడు మంచి చేశాడా, దేవుడు చెడు చేశాడా, మంచి చేస్తే మంచి దేవుడు, లేపోతే చెడ్డ దేవుడు అని నేను అనుకోను. ముందు నా కష్టాన్ని నమ్ముకుంటాను, తర్వాత దేవుడి మీద భారమేస్తాను. అంతే తప్పించి ఆ దేవుడిని నమ్ముకుంటే, ఆ దేవుడు ఏదో మనకు మంచి చేస్తాడు, చెడ్డ చేస్తాడు అని నేను నా కష్టాన్ని తప్పించి దేవుడికి దండం పెడతా. బట్ దేవుడి మీదే భారం అంతా వేయను. నా కష్టాన్ని ముందు నమ్ముకుంటాను అని చెప్పాడు. ఇదండి సంగతి. ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది. ఇంకా చాలా ఉంది వీడియో. రేపు సెకండ్ పార్ట్ చేస్తాను. నాకు ఇప్పటికి నొప్పి పుట్టేస్తుంది. అది సంగతి. ఇప్పుడు నేను దేవుడి వరకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. మంచి మంచి సజెషన్స్ కానీ, తన మనసులో అనుకున్న ప్రతి ఒక్క దాని గురించి తను చెప్పాడు. చాలా మంచి విషయాలు చెప్తాడు. మనతో చాలా మంచి విషయాలు పంచుకున్నాడు. ఇంకా విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే దేవుడి వరకే చెప్పాను. దేవుడి గురించి చెప్పాను. ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. టుమారో ఇంకో వీడియో మిగిలిన పార్ట్ టుమారోలో చెప్తాను. అంటే ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది వీడియో. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చిన్న హార్ట్ సింబల్ అయినా కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. ఇంటర్వ్యూ గురించి ఏమనుకుంటున్నారో అందరూ కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.